మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు గ్రీక్ గాడ్ ఉత్తిక్ రోషన్ కలిసి నటించి సైపై విధ్వంసం అడ్వెంచర్ మూవీ వారు టూ విధ్వంసం కొనసాగుతూనే ఉంటుంది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ పైన ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిన తర్వాత కూడా ఆయన స్టామినా ఏదో నిరూపించుకున్నారు. డే 1 కలెక్షన్స్ లో 90 CR కలెక్ట్ చేసి హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసి డే 2లో August 15 అడ్వర్టైజ్ అవ్వడం వల్ల సేమ్ 90 CR వరకు కలెక్ట్ చేసి టోటల్ ఓవరాల్ వరల్డ్ వైడ్ 180 CR కలెక్ట్ చేసిందంటే సాధారణమైన విషయం కాదు. బెస్ట్ నెంబర్ ఇది, బెటర్ నెంబర్ ఇది. ఎందుకంటే 180 కోట్లు 2 రోజుల్లో కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. ఏ సినిమాకైనా సరే ఇంత నెగిటివిటీలో జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏటో నిరూపించుకున్నారు. ఫస్ట్ హాఫ్లో ఆయన విధ్వంసం చూసాం మనం. ఎందుకంటే ఆయన్ని లేపే విధానం టాప్ మచ్లో ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో తక్కువైందని అనుకుంటున్నారు. హాలీవుడ్ సైడ్ నుంచి ఉత్తిక్ రోషన్ గారు తక్కువ చేస్తే వాళ్ళు ఏ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు? ఉత్తిక్ రోషన్ గారు సైడ్ క్యారెక్టర్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయరా? సో ఇద్దరికి బ్యాలెన్స్ చేసి సినిమాని నడిపించారు. కాకపోతే మన వాళ్ళు ఇంతవరకు ఎటువంటి సినిమాలు చూసారంటే జూనియర్ ఎన్టీఆర్ కామెడీ, యాక్షన్, ఎమోషన్, సాంగ్స్ చూసి అలవాటు పడి ఉన్నారు. ఎందుకంటే క్యామియోలు చూసింది తక్కువ, ఒక త్రిబుల్ ఆర్ తప్పితే. సో వాళ్ళకి ఏమని అర్థమవుతుందంటే సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ని డౌన్ చేశారు అనుకుంటున్నారు, కానీ ఎక్కడ ఎన్టీఆర్ని డౌన్ చేయలేదు. కావాల్సినంత స్కోప్ ఇచ్చారు, కావాల్సిన ఎమోషన్, యాక్షన్ ఎన్టీఆర్కి క్రియేట్ చేసి పెట్టారు. సెకండ్ హాఫ్లో ఉత్తిక్ రోషన్ కొంచెం హైలైట్ చేయకపోతే సినిమా ఫిల్ డౌన్ అయిపోతుంది అనే ఉద్దేశంతో డైరెక్టర్ బ్యాలెన్స్ చేశారు. ఆ విషయం వీళ్ళు అర్థం కాక నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ చేశారు, జూనియర్ పాత్ర లేదు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. కాకపోతే సినిమాలో నిజంగానే మైనస్లు ఉన్నాయి. ఈవెన్ హాలీవుడ్ సినిమాలు తీసుకోండి, మిషన్ ఇంపాసిబుల్, అందులో స్టోరీలు ఉండవు, కేవలం యాక్షనే ఉంటుంది. సో అలాగే ఈ బాలీవుడ్ వాళ్ళు కూడా సైఫై జోనర్ ట్రై చేశారు. కంటిన్యూ చేస్తున్నందుకు మనం ఆశ్చర్యపోవాలి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఫ్రాంచైజీ కంటిన్యూ చేయడం అంటే సాధారణ విషయం కాదు. దాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు బాలీవుడ్ వాళ్ళకి నిజంగా మెచ్చుకోవాలి. ఆ ఫ్రాంచైజీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళింది చిన్న విషయం ఆలోచించి కాదు, ఆయన పెద్దగానే టార్గెట్ చేశారు. ఆయనకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి, ఆయనకు ఒక విజన్ ఉండాలి, ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉండాలంటే బాలీవుడ్లో డైరెక్ట్ సినిమా చేయాలి. సో బాలీవుడ్లో డైరెక్ట్గా సినిమా చేసి ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. బాలీవుడ్ ఓవరాల్ రివ్యూలు చూసుకున్నట్లయితే అన్ని జూనియర్ ఎన్టీఆర్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి 99%. ఎవరు అపోజిట్గా ఎవరు రివ్యూ చేయలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక అభిమానం ఉంది త్రిబుల్ ఆర్తో. సో అభిమానాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎంతవరకు ఆయన ఇవ్వగలగారో ఎఫెక్ట్ అంతవరకు ఇచ్చేశారు. కానీ మంచి ఓల్డే ఓల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మేకర్స్ పోస్టర్స్ ఎందుకు వేయట్లేదని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ అవ్వలేకపోయింది అని చెప్పేసి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి పోస్టర్ వేయలేదు. కానీ 180 CR 2 daysలో కలెక్ట్ చేసిందంటే చిన్న విషయమే కాదు. దయచేసి మేకర్స్ పోస్టర్ వేయాలని మనవి చేసుకుంటూ డైలీ కలెక్షన్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.